సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మన కన్న తల్లి ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? మనకు జన్మనిచ్చిన తల్లి ముఖ్యమా కాదా? జన్మనిచ్చిన తల్లికి రుణం తీర్చుకోవాలా వద్దా? ప్రతి ఒక్కరూ తల్లికి ఎప్పుడైనా దూరం కావాల్సిందే. తల్లి మనకన్నా ముందు పోతుంది. తల్లి మనకన్నా ముందు పోతుంది. అటువంటి తల్లులు ఎంతోమంది కడుపు కోతలు కోసి నీ జీవితం లక్ష్యం ఏదన్నప్పుడు ఒక కొడుకు మిలిటరీలోకి పంపుతారు ఉద్యోగం కోసం, ఇంకో దానికి పోతాడు. తల్లిని బతికేయాలని ఉంటాం, యాక్సిడెంటే చనిపోతాడు. మనం ఓ లక్ష్యంతో పని చేయాలా. నేను పుట్టిన తర్వాత ఈ పుట్టుక చావుకు మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని ఎంచుకున్నప్పుడు తల్లి కన్నా పార్టీ గొప్పదనిపిస్తాం. అంటే మీరు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం ముఖ్యం? 100%. తల్లి సంబంధాన్ని తక్కువ చేయడం కాదు. అంటే మీరు అక్కడున్న ఆదివాసుల తల్లుల్ని మీ తల్లిని చూసుకుంటారు. 100%. నేను కవిత కూడా రాశాను. కానీ ఇక్కడున్న తల్లి నేను నా 9 నెలలు మోసి కన్నాను, పెంచాను, ఆ కొడుకు ఎక్కడాని ఈ తల్లి ఏడుపుని ఎవరు తీరుస్తారు? కడుపు కోతని అది తీర్చలేను. ఏమంటే మీరు వర్గ సంబంధం అని ముఖ్యం అంటూ అక్కడున్న ఆదివాసుల తల్లుల్లో మీ తల్లిని చూసుకొని వాళ్ళని మీరు ప్రేమిస్తారు, వాళ్ళని నమ్ముతారు, వాళ్ళనే పూజిస్తారు. కానీ మిమ్మల్ని జన్మనిచ్చిన తల్లి ఇక్కడ ఏడుస్తుంటుంది. తిండికి లేక, తిప్పకి లేక చాలా కష్టాలు పడుతుంటారు. ఆ తల్లి కడుపు కోతను ఎవరు తీరుస్తారు? అంటే మిమ్మల్ని మీరు వ్యతిరేకిస్తున్న రాజ్యం తీర్చాలంటే పోలీసులు తీర్చాలా? మీకు శత్రువులుగా మారుస్తున్న భూస్వాములు తీర్చాలా? మా తల్లి వచ్చి మమ్మల్ని చూసేకొచ్చినా మా తల్లికి ఏడుతో వచ్చి ఎన్కౌంటర్ చేస్తారు. తల్లిని చూసేకపోయినా ఎన్కౌంటర్. ఇది రాజ్యాన్ని. వాళ్ళ తల్లిని ఒకసారి చూసిపోమని మీరు ఏమన్నా అడగగలుగుతారా? తల్లి మీ దగ్గర పిలిపిస్తారు కదా పార్టీలో. పిలిపించినప్పుడు ఎన్ని ఎన్కౌంటర్లు జరగలేదు? మౌనిక చిన్న పాప నల్గొండ జిల్లాలో దివాకర్తో పాటు ఎన్కౌంటర్ అయ్యి కదా. అదే అంటున్నాను ఇప్పుడు కూడా నేను. ఆ తల్లి కడుపు కోతని ఎవరు తీరుస్తారు? ఎవరు తీర్చలేరు. లక్షలాది మంది. ఇప్పుడు కొంతమంది అజ్ఞాతంలో ఉన్న తల్లులు ఇప్పటికీ బాధపడుతున్నారు, తండ్రులు బాధపడుతున్నారు, కట్టుకున్న భార్యలు బాధపడుతున్నారు. సరే, కట్టుకున్న భార్య అంటే మధ్యలో వచ్చింది కన్న తల్లి అంటే ఆ కన్న తల్లికి ఏమైనా జరిగితే తలకరు ఎవరు పెట్టాలి? రాజ్యం తరపున మీరు విభేదిస్తున్న రాజ్యం తరపున పోలీసులు పెట్టాలా? ఇప్పుడు ఓ తల్లి కొడుకు అనేవాడు ఎప్పుడైనా ఎట్లయినా చనిపోతాడు. పుట్టుక అనేటువంటిది బ్రహ్మగారు చెప్పినా, ఇంకో దేవుడు చెప్పినా, ఎవరు చెప్పినా చావు పుట్టుక అనేది సహజం. నా కొడుకు లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు. నా కొడుకు నాకన్నా ఎంతో మంది తలలను కన్నీరు దుడుచడానికి పోతున్నాడు. నా చైతన్యాన్ని తల్లి కల్పిస్తాం. అర్థం చేసుకున్న తల్లి. ఆ తల్లులు ఆ స్థాయి నుంచి ఇంకో వేరే స్థాయికి వచ్చారు. నా కొడుకు పాడమ్మా పాట. అమ్మ నన్ను సాగనంపు అమురుల త్రోబులోనని తల్లికి పాట పాడి పోతాం. మరి అటువంటి తల్లులు తగ్గిపోయారమ్మా అన్న. ఇప్పుడు చాలా మంది నా కొడుకు ఎప్పుడు వస్తాడు, వాడికి కడసారని చూద్దాం, వాడి చేతుల మీదకి పోదాం అని భావించే తల్లులకి ప్రతి తల్లికి ఉంటుంది. తగ్గేదేమి ఉండదు కానీ ప్రతి తల్లికి ఉంటుంది. ఎందుకంటే ఆ కడుపు కోతను ఎంత కేంద్ర కమిటీ వాళ్ళైనా ఎంత పేరున్నా ఏమున్నా, ఇప్పుడు మా ఆర్కే అన్న ఉన్నాడు, ఆయన తండ్రి ఎదుటే కొడుకు అమరుడయ్యాడు. మేము ఆ పిల్లోని ఎత్తుకొని తిరిగినాం. మరి వాళ్ళ బాధ ఎట్లుంటుంది? తల్లి కూడా ఆడే ఉంది ఉద్యమంలో ఉంది. మరి వాళ్ళ బాధ ఎట్లా? ఈరోజు మీరు చెప్పిండే రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం ముఖ్యం. 100%. అంటే అది ఆ వర్గ పోరాటంలో ఉన్నోళ్ళకే తెలుస్తుంది అంటే దాని విలువ. ఎందుకంటే తల్లి ప్రేమించదని మేము ఎప్పుడు తల్లిని తక్కువ చేయము. మేము తల్లులు మమ్మల్ని కన్నా మోసిన తల్లుల కన్నా ఎక్కువ చూసుకున్న వాళ్ళ ప్రేమ మైమరిపిస్తుంది. కానీ మీకు జన్మనిచ్చిన తల్లి మాత్రం మర్చిపోతుంది. లేదు, జన్మనిచ్చిన తల్లి దగ్గర ఉండాలంటే లిమిటేషన్లో ఉండాల్సి వస్తుంది. ఒక తల్లి కన్నీరు కోసం వేలాది మంది తల్లులు కడుపు కోతం తీర్చడానికి పోయినప్పుడు ఈ తల్లి చూపు, ఈ తల్లి మమకారం ఇవన్నీ కూడా కొద్దిగా తక్కువేమో అనిపిస్తుందేమో, లేకపోతే నేను ఉండలేరేమో అంటే నాకు అనిపించింది అది. సరే, ఫైనల్గా వద్దాం అన్న. సాధారణంగా ప్రతి బాధ్యులు బయటకు వచ్చినప్పుడు నయీం అనే వ్యక్తి ఎదురవుతుంటాడు. నయీం బయటకు రాగానే నయీం ఎదురవుతాడు. ఉంటే ఫారెస్ట్ ఉండాలి, లేదా నా దగ్గర పనిచేయాలి. అటువంటి పిలిపి ఏమైనా వచ్చిందా మీకు? అటువంటి వార్నింగ్ అని వచ్చిందా? నాకేం రాలేదు, కానీ మా ఫ్రెండ్కి వచ్చిందండి. మా వాళ్ళు అక్కడ ఉన్నళ్ళు వచ్చేసి మమ్మల్ని చంపుతారు ఎట్లా అనేటువంటి వాళ్ళని కొన్నాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇడే పెట్టుకున్నాం. మా జిల్లాలో నయ్యం చెంతన్నాయి. అచ్చా, ఇంకొక మాట, మీరు 6వ క్లాసు నుంచే ఆ భావజాలం వెళ్ళడం, అంటే ప్రజల కోసం వెళ్ళడం, పోరాటం చేయాలని ఒక భావన వచ్చింది. మీ తర్వాత జనరేషన్ కూడా అదే, ఆ యువత అంతా కూడా వెళ్ళారు. అంటే అప్పట్లోని యువత అంతా కూడా భావితరాల కోసం ఆలోచించే దీని నుంచి వచ్చారు.
ఇప్పుడున్న యువత ఎక్కువ డ్రగ్స్కి దానికి అలవాటు పడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అంటే నాకు నా అనుభవపూర్వకంగా చెప్పేది ఏమప్పంటే, ఈ విద్య అనేది ప్రైవేటు పరమైన తర్వాత నేను స్టూడెంట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ పనిచేసేవి. విద్యార్థి అనేటువంటి వాడు ఇంటర్మీడియట్ నుంచే ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఉత్సాహం ఉల్లాసం ఉండేది. ఆ చైతన్యం లోపించింది. అంటే డ్రగ్స్ కానీ ఇవన్నీ రావడానికి ప్రజలకు ఏ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘం అని కూడా ఒక నాయకుడిగా ఎదగడానికి, ఒక మంచి లక్షణాలు ఏర్పడడానికి కావాల్సినటువంటి దాన్ని బ్యాన్ చేసినారు. ఉదాహరణకు రాడికల్ విద్యార్థి సంఘం గవర్నమెంట్ రాజ్యం అనేది, అంటే రాడికల్ విద్యార్థి సంఘాన్ని బ్యాన్ చేసి లీడర్లు లేకోకుండా, అంటే మేలైన విత్తనాలు అంటామే అవి యూనివర్సిటీల నుంచి వచ్చేటువంటి క్యాడర్ని రానికోకుండా చేసినారు. అట్లా ఆ విధంగా విప్లవాలకు నాయకులను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని మూతేసినారు. అదేవిధంగా ఈ ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత, ప్రైవేటు స్కూల్లో వచ్చిన తర్వాత, ప్రైవేటు స్కూల్లో కావాల్సినటువంటి ఏ అవినీతి జరిగిన ప్రశ్న ఇది లేకోకుండా పోవడము, ఒక దేశం పట్ల కానీ మనుషుల పట్ల కానీ ఆలోచించేటువంటి ధోరణి కాదనేసి తన వ్యక్తిగత వ్యసనాలు ఇవన్నీ రావడం అనేది చాలా దుర్మార్గం. అంటే విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చిన అనర్థం ఏంటంటారు? విద్యని ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చిన అనర్థం 100%. చాలా మంది చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుంటారా, ముఖ్యంగా మహిళలు? వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మన జీవితం కంటే ఆ చిన్నది సమస్య గొప్పది కాదు, మన జీవితాన్ని చూసుకోవాలి. ప్రతిదీ చాలా ఆటుపోట్లు వస్తుంటాయి, ధైర్యంగా ఎదుర్కొంటూ పోవాలి. కానీ ఈ సమస్య వచ్చిందే ఇంకా నాకు ఇంకా లైఫ్ లేదని అనుకోకూడదు, అది దాటుకుంటూ పోవాలి. ముళ్ళు కుచ్చుకుంటుంది, ఆ ముళ్ళని తీసేయాలి అంతే. అది మనసుకైనా కావచ్చు, శరీరానికైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ముళ్ళు కుచ్చుకుంది కానీ కాలం తీయలేము, తప్పు, అది తీయకూడదు. దాన్ని వీలైనంత వైద్యం చేసుకోవాలి, ముందుకు పోవాలి. ఇప్పుడున్న యువత చెడు మార్గం పట్టడానికి ప్రధాన కారణం విద్యను ప్రైవేటీకరణ చేయడం అంటున్నారు రాజారాం గారు. ఒకప్పుడు దేశభక్తి, గురువుల పట్ల భక్తి, తల్లిదండ్రుల పట్ల భక్తి ఉండేది. ఇప్పుడు ఈ మూడు లేవు. ఇప్పుడు కేవలం విలాసాల వైపు ఎక్కువగా కనిపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఎక్కువగా పాశ్చాత్య పోకడలు, ఈ విద్య ప్రైవేటీకరణ చేయడంలోనే జరుగుతుందంటూ రాజారాం గారు చెప్తున్నారు. ఇక మహిళలు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు పద్మక్క. ఆమె చెప్తున్నట్లుగా ముళ్ళు కాళ్ళకు గుచ్చుకున్నా, మనసుకు గుచ్చుకున్నా ఒకటి, కానీ శరీరానికి ఇబ్బంది లేకూడదు, ఆ ముళ్ళు మాత్రమే తీయాలి. చిన్న చిన్న విషయాలు సమస్యలు వస్తేనే జీవితం కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలకి మీరు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటే మీ మీద ఆధారపడాలి కుటుంబాలు అన్యాయం అవుతాయంటూ గుర్తు చేస్తున్నారు. ఇది రాజారాం గారితో, అదేవిధంగా పద్మ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో జంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు